మన హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఐ గానీ, మన డెంటల్ గానీ, మన స్కిన్ సంబంధించిన కాస్మెటిక్ సర్జరీస్ ఏమైనా చేసుకుందాం అనుకుంటే కవర్ కావు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకవేళ ఐ సర్జరీకెళ్ళాలి అనుకుంటే మనం జనరల్లీ లాసిక్ సర్జరీ అందరూ చేయించుకుంటారు కదా సైట్ రిమూవల్‌కి. సో, అది కవర్ కాదు. ఓన్లీ క్యాటరాక్ట్ అంటే ఏజ్ పరంగా పెరిగే కొద్దీ కనిపించకుండా పోవడం గానీ, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కనిపించకుండా పోవడం గానీ, సో, అలాంటి కేసులో ఐ సర్జరీ అనేది అప్రూవ్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్‌లో. సో, మ్యాక్సిమం ఐ సంబంధించి అయితే కాదు, ఓన్లీ క్యాటరాక్ట్ అవుతది. అలాగే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఐ సంబంధించిన సర్జరీ లాసిక్ గానీ ఇవన్నీ సైట్ రిమూవల్‌కి అవుతాయి. కానీ అన్ని కార్పొరేట్ పాలసీలు ఇవ్వట్లేదు. నెక్స్ట్ డెంటల్ సర్జరీ గానీ ఏమైనా చేయాలనుకుంటే ఇది కవర్ అయితే కాదు మన పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో. ఆఫీస్‌లో కూడా మ్యాక్సిమం డెంటల్ సంబంధించిన ఏ సర్జరీ గానీ క్లెయిమ్స్ అయితే ఇవ్వరు. అలాగే కాస్మెటిక్ సర్జరీ ఇవి అస్సలు ఎలౌవే లేదు మనకి. ఏమైనా యాక్సిడెంట్ అయ్యి మీ చర్మం అంతా ఊరిపోయి మీకేమైనా సర్జరీ చేయాలంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో చేస్తారు. కానీ జనరల్‌గా నా ఇంప్రూవ్‌మెంట్ కోసం అయితే స్కిన్ సర్జరీస్ అయితే చేయరు. సో, దీనికి ఒకటే సొల్యూషన్, మీరు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక ఓపీడీ రైడర్ యాడ్ చేసుకోండి. అట్లీస్ట్ కన్సల్టేషన్ ఛార్జెస్ వరకైనా పే చేస్తారు. ఓపీడీలో కూడా అన్నీ కవర్ కావు. ఓన్లీ కన్సల్టేషన్ డాక్టర్ ఛార్జెస్ ఒక 500, 600 వరకు పే చేస్తుంది కంపెనీ. ఇదే సొల్యూషన్. ఈ రోజుల్లో ఓపీడీ రైడర్ అనేది కామన్ అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కట్టేస్తే ఇచ్చేస్తున్నారు. ఇది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపల్సరీగా యాడ్ చేసుకునే రైడర్.